గ్రంథం మహాపరిసత్యాలు రిచార్డ్ బాక్. ఫస్ట్ పాఠం. గత గ్రీష్మ ఋతువులో నేను డొనాల్డ్ షిమోడాను మొదటిసారిగా కలిశాను. 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నా పాత బైప్లేనులో ఊరూరా తిరుగుతూ 10 నిమిషాల గగన విహారానికి సందర్శకుల నుంచి $3 రుసుమును వసూలు చేస్తూ జీవనం గడుపుతున్న నాకు ఈ ప్రాంతంలో మరో పైలట్ కనిపించడం అదే ప్రథమం. ఎప్పటిలా ఒకరోజు నేను ఇల్లినాయిస్కు దక్షిణాన గల ఫెర్రీస్ ప్రాంతంలో ఎగురుతూ కాక్పిట్ నుంచి క్రిందికి చూసేసరికి ఒక పాత ట్రావెల్ ఎయిర్ 4000 రకానికి చెందిన శ్వేతవర్ణపు విమానం ఒకటి క్రిందన గల పసుపు పచ్చని ఎండుగడ్డిలో దిగింది. నేనెంత స్వేచ్ఛాజీవిని అయినప్పటికీ ఒక్కోమారు ఈ ఒంటరితనం కొంత విసుగుస్తూ ఉంటుంది. ఇందాక బైప్లేనును చూసిన తరువాత కాసేపు ఆలోచించి క్రిందికి ల్యాండ్ అవుదామనిపించి విమానం థ్రాటిల్ను వెనుకకు లాగి చుక్కానిని పూర్తిగా ప్రక్కకు తిప్పాను. విమానం కంట్రోలు వైర్ల ద్వారా వేగంగా వీస్తున్న గాలి అదో రకమైన శబ్దం చేస్తుండగా పాత ఇంజను ప్రొపెల్లర్ ఫ్లక్ ఫ్లక్మని తిరుగుతూ శబ్దం చేస్తూ ఉండగా విమానం వెనుకకు తిరిగింది. విమానంతో పాటు నేను కుడివైపుకు వృత్తాకారంలో తిరుగుతూ నేలను సమీపించసాగాను. స్పష్టంగా చూడడాని కోసం కళ్ళద్దాలు, హెల్మెట్ పైకి నెట్టి క్రింద సమీపిస్తున్న పచ్చని మొక్కజొన్న చేలను, వాటి కంచెను దాటి ఎండుగడ్డి మైదానాన్ని సమీపించసాగాను. గడ్డి పరకలు విమానం టైర్లకు రాసుకుంటుండగా విమానాన్ని సున్నితంగా నేలను తాకించగానే కొంత ఒత్తిడికి లోనైన విమానం దడదడ శబ్దం చేస్తూ నిదానంగా వేగాన్ని కోల్పోయి ట్రావెల్ ఎయిర్ బైప్లేను ప్రక్కగా వచ్చి ఆ జూన్ మాసపు ఎండలో నిశ్శబ్దంగా ఆగింది. ట్రావెల్ ఎయిర్ పైలట్ తన వీపును విమానం ఎడమ టైరుకు ఆనించి ఎండుగడ్డిలో కూర్చుని నన్ను గమనించాడు. ఓ అరక్షణం పాటు అతని ప్రశాంతతను ఆశ్చర్యంగా గమనిస్తూ నేను అతని వైపు చూశాను. 10 గజాల దూరంలో మరొక విమానం అలా ఉన్న ఫలంగా వచ్చి వాలితే నేనైతే అతనిలా నింపాదిగా ప్రశాంతంగా కూర్చుని చూడగలిగేవాడిని కాదు. కారణం తెలియనప్పటికీ ఎందుకో అతనంటే ఇష్టం కలుగుతోంది. మీరు ఒంటరిగా ఉన్నారనుకుంటాను. కాక్పిట్ నుంచే అతని వైపు చూస్తూ అరిచాను. నీలాగే. నేను మీ ఒంటరితనాన్ని ప్రశ్నించడం లేదు. అందరిలా నేను ఒంటరివాడినైతే నా దారిన నేను వెళ్ళేవాడిని కదా. లేదు, నేను నీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. క్షమించండి, నేను ఆలస్యం చేశాను చిరునవ్వుతో అన్నాను. పర్వాలేదులేండి. హెల్మెట్ కళ్ళద్దాలు తీసి కాక్పిట్ నుంచి క్రిందికి దిగి నేలపై అడుగు మోపాను. 2 గంటల పాటు విమానాన్ని నడిపిన తరువాత ఇలా నేలపై నడవడం చాలా హాయిగా ఉంది. ఇదిగో ఈ బ్రెడ్ ముక్క, జున్ను తీసుకుంటావుగా అన్నాడు అతను. బ్రెడ్డు జున్ను ఏం కర్మ, ఏదైనా తీసుకుంటాను. ఎటువంటి పరిచయాలు కరచాలనాలు లేకుండానే సాగుతోంది సంభాషణ. అతనేమి భారీ మనిషి కాదు. నల్లగా పొడవుగా ఉన్న అతని వెంట్రుకలు భుజాలను తాకుతున్నాయి. డేగ కళ్ళ లాంటి చురుకైన కళ్ళు నాకిష్టమే. అయినప్పటికీ ఎందుకో అవి నన్ను అసహనానికి గురి చేస్తున్నాయి. అతను ప్రదర్శనకు సిద్ధమైన ఒక కరాటే మాస్టర్లా ఉన్నాడు. అతనిచ్చిన శాండ్విచ్ తీసుకుని ఒక కప్పు నీరు త్రాగి, సరే మీరెవరు? ఏళ్ల తరబడి ఇక్కడే నేను గాలిలో గిరికీలు కొడుతున్నాను. పంట నూర్పిడికి వచ్చేవారిని తప్ప మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదే అడిగాను. నా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. రాటుదేలిన శరీరంతో వెల్డింగు పనులను నిర్వహించే ఒక చిన్న మెకానిక్ను. నేను చాలా కాలంగా పనిచేస్తూ వచ్చిన ఊళ్ళో కొన్ని సమస్యలు తలెత్తాయి.
అందుకే ఈ విమానాన్ని సొంతం చేసుకుని ఇలా దేశదిమ్మరలా తిరుగుతున్నాను. మెకానిక్గా నేను చిన్నప్పుడు ఓహీలో ఉన్నప్పుడు డీజిల్ ట్రాక్టర్లంటే భలే ఇష్టపడేవాడిని. ముఖ్యంగా D9 ట్రాక్టర్ అయితే ఇల్లంతా పెద్దగా బలమైన గేర్లు కలిగి కొండను కూడా కదిల్చేటంత ఆ శక్తిని కలిగి ఉండేది అన్నాను. కొండలను కదిలించే మార్గాలు ఇంతకన్నా అనేకం ఉన్నాయి. ఒక రెప్పపాటు కాలంలో పై పెదవులపై చిరునవ్వు ఒలికిస్తూ అన్నాడు అతను. నేను అతని విమానం క్రింది రెక్కకు చేరగిలబడి నిల్చుని అతనిని గమనించసాగాను. అదో తమాషైన కాంతి. అతనిని దగ్గరగా చూడడం చాలా కష్టంగా ఉంది. అతని తల చుట్టూ ప్రకాశవంతమైన వెండి రంగు కాంతి పరుచుకుని అతని వెనుక ఉన్న ప్రదేశాలను మసకగా కప్పివేస్తోంది. నీకేమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉన్నాయా అడిగాడు. పెద్దగా ఏమీ లేవు. నేను మీలాగే ప్రత్యేకంగా ఒక చోటున ఉండక దేశదిమ్మరిలా అటు ఇటు తిరుగుతూ ఉంటాను. చేతిలో శాండ్విచ్ పట్టుకుని గడ్డిలో నిలిపిన అతని విమానం దగ్గరకు కదిలాను. అది 1928 లేదా 1929 రకపు విమానం. ఎక్కడ ఏమాత్రం కనీసం ఒక గీత కూడా పడలేదు. ఇంత క్రొత్తగా కనిపించేటట్లు ఏ ఫ్యాక్టరీ కూడా విమానాలను తయారు చేయజాలదు. దానికి వేసిన పెయింట్ అద్దంలా తలతలా మెరుస్తోంది. కాకుపిట్టు క్రిందుగా పాత ఇంగ్లీషు అక్షరాలతో బంగారు వర్ణంతో డాన్ అనే పేరు వ్రాసి ఉంది. కాకుపిట్టు రిజిస్ట్రేషన్ పటంలో DM షిమోడా అనే పేరు వ్రాసుంది. అందులోని పరికరాలన్నీ అంటే కంట్రోల్ స్టిక్కు, చుక్కాని కడ్డీ, థ్రాటిల్, స్పార్క్ ప్లగ్ అన్నీ సరికొత్తగా ఉన్నాయి. ఎటువంటి మరకలు కానీ, రంగు పెచ్చులోడడం కానీ, ఇంజను మూతపై ఆయిల్ కారిన మరకలు కానీ ఏమీ లేవు. కాకుపిట్టు అడుగు భాగాన కనీసం ఒక్క ఎండుగడ్డి పరక కూడా లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇది గాలిలో ఎగరకుండానే అర్ధశతాబ్దం అనే కాలపు తెరను తొలగించుకుని అక్కడెక్కడే ప్రత్యక్షమైన దానిలా ఉంది. ఇలా ఆలోచిస్తుండడంతో నా మెడపై చల్లని మలయత మారుతం వీచినట్లయింది. ఎంతకాలం నుంచి మీరు ఈ పొలాల్లో పర్యాటకులను ఎక్కించుకుని తిరుగుతున్నారు? విమానం వంక చూస్తూ అడిగాను. దాదాపు నెల దాటింది. ఇది 5వ వారం సమాధానమిచ్చాడు అతను. ఇతను ఎంత గొప్పవాడైతేనే అబద్ధాలు చెబుతున్నాడు అనుకున్నాను. ఓ విమానాన్ని 5 వారాల పాటు నడిపితే ఇంజన్పై ఆయిల్ మరకలు, కాక్పిట్లో గాలికి ఎగిరిపడే గడ్డిగాదంతో అది తప్పకుండా దుమ్ము కొట్టుకుపోతుంది. కానీ ఈ విమానం అద్దాలపై ఆయిల్ మరకలు కానీ, రెక్కల అంచులకు ఎండుగడ్డి ఒరుసుకుపోతే ఏర్పడే చారలు కానీ, ప్రొపెల్లర్ రెక్కలకు గుద్దుకొని చనిపోయిన కీటకాలు అవశేషాలు కానీ ఏవీ లేవే. వేసవిలో ఇల్లినాయిస్ ప్రాంతంలో ఎగిరే ఏ విమానమైనా ఇంత పరిశుభ్రంగా ఉండడం అసంభవం. మరో 5 నిమిషాలు ఆ ట్రావెల్ ఎయిర్ను పరిశీలించిన తర్వాత దాని వెనుకకు వెళ్ళి ఆ పైలట్ ఎదురుగా గడ్డిలో కూర్చున్నాను. అతనంటే నాకేమీ బెరుగ్గా లేదు. అతనిని నేనింకా అభిమానిస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరెందుకు నాతో నిజం చెప్పడం లేదు అడిగాను. లేదు, నేను సత్యమే పలికాను రిచార్డ్. ఆ పేరు నా విమానంపై వ్రాసి ఉందిలేండి. నెల రోజుల పాటు విహారయాత్రకుల్ని ఈ ట్రావెల్ ఎయిర్లో తిప్పితే కనీసం ఓ చిన్న నూనె మరక లేదా కొంత ధూళి అయినా, ఆఖరికి ఎండిన గడ్డి, ఒక గడ్డి పరకైనా కాక్పిట్లో పడదానేస్తాం. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి రిచార్డ్. చిరునవ్వుతో ప్రశాంతంగా నన్ను చూస్తూ అన్నాడు. ఆ క్షణంలో అతను ఓ పైలోకం నుంచి వచ్చిన వ్యక్తిలా నాకు కనిపించాడు. అతను చెప్పేది నేను నమ్ముతున్నాను. కానీ ఆ గడ్డి మైదానంలో బంగారు ఆభరణంలా దగదగా మెరిసిపోతూ ఉన్న ఆయన విమానాన్ని గురించే నాకై నేను సమాధాన పడలేకపోతున్నాను. అది నిజమే. ఏదో రోజు నాకు తెలియని విషయాలన్నింటినీ నేను నేర్చుకుంటాను. ఆ రోజున నా విమానాన్ని నీకే ఇచ్చేస్తాను డొనాల్డ్. ఎందుకంటే తర్వాత దాని అవసరం నాకేమాత్రం ఉంటుంది కనుక.
అతను నా వైపు ఆసక్తిగా చూస్తూ నల్లని కనుబొమ్మలు పైకెగరేసి ఊ చెప్పు అన్నాడు. నా సిద్ధాంతాన్ని ఎవరో ఒకరు ఆసక్తిగా వినబోవడం చూసి నేను అమితానందపడ్డాను. మనం నిర్విరామంగా గాలిలో ఎగరలేమని అందరూ అనుకుంటారు, కానీ నేను దీనిని నమ్మను. ఎందుకంటే అది సాధ్యమేనని వారు కనీసం ఊహించనైనా ఊహించడం లేదు. అంటే వాయుగమన విద్యలో వారు మొదటి పాఠం కూడా నేర్వలేదనే అర్థం. కానీ నేను గాఢంగా విశ్వసించింది ఏమిటంటే ఇందులో మరో సూత్రమేదో దాగి ఉంది. అది తెలిస్తే మనకు ఇక ఎగరడానికి విమానాల అవసరం లేదు. గోడల నుండి దూసుకెళ్లడం లేదా మరో గ్రహానికి ప్రయాణం కట్టవచ్చు. మనం అనుకుంటే ఈ యంత్ర సాధనాలేవి లేకుండానే పైవన్నీ సాధించవచ్చు. ఈ పొలాలపై సందర్శకులను గాలిలో గిరికీలు కొట్టిస్తూ $3 చొప్పున డబ్బు వసూలు చేస్తూ ఏం సాధించాలని అనుకుంటున్నావో అవన్నీ సాధించేయవచ్చునన్నమాట. కాస్త గంభీరంగా అర్ధమందహాసంతో అన్నాడు డొనాల్డ్. నాకు సంబంధించినంతవరకు నా సామర్థ్యమేమిటో నేను తెలుసుకోవడం, నేను అనుకున్న దానిని పరిపూర్ణంగా చేయగలగడమే నేను నేర్పగలిగినది. నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించగలిగే ఆత్మజ్ఞాని అయిన శిక్షకుడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉంటే వారి కోసం వెంటనే నా అన్వేషణ ప్రారంభిస్తాను. నీకు అన్నీ నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు నీకు దారి చూపడానికి మహాత్ములు ఎవ్వరూ లేరనుకుంటున్నావా? అతను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. అవును, నాకెవరో దారి చూపేవారు ఉన్నట్లుగా తోస్తోంది. ప్రతి క్షణం నన్ను ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాగా అందరికీ జరగదు కదా. అలాగైతే నీకు సహాయం చేసే గురువు దగ్గరకు నువ్వు చేరుకోగలవనుకుంటున్నావా? తిరిగి ప్రశ్నించాడు. మరి అది సాధ్యపడకపోతే నా అన్వేషణ కొనసాగించాలి కదా అన్నాను. అందువల్లనేమో అది ఇప్పటికీ సాధ్యపడింది అన్నాడు డొనాల్డ్. ఒక క్రొత్త ట్రక్కు రోడ్డు మీద నుంచి క్రిందికి దిగి మా వైపు సుతారంగా వచ్చి మైదానంలో దిగింది. అది రేపిన ఎర్రటి దుమ్ము అక్కడ ఒక తెరలాగా ఆవరించింది. దాని డోరు తెరుచుకుని ఒక ముసలి వ్యక్తి తన 10 ఏళ్ల మనవరాలితో దిగాడు. మీరేనా ఆకాశంలో మమ్మల్ని తిప్పేది అని అడిగాడు ముసలాయన. ఇది డొనాల్డ్ షిమోడా కొత్తగా కనుగొన్న మైదానం కాబట్టి నేనేమీ మాట్లాడక మిన్నకుండిపోయాను. అవునండి, ఇవాళ మీకు విమానంలో తిరగాలనుందా అడిగాడు ఉత్సాహంగా. ఆయ్, మీతో పాటు అలా గాలిలో లేచి ఆకాశంలో కాసేపు తిరగాలనుంది. నా ఆతృత చూసి మీకేమీ ఎకసెక్కంగా లేదు కదా. అతని కళ్ళలో ఉత్సాహం తళుక్కున మెరుస్తోంది. అతను గ్రామీణ యాసతో మేం బాగా పరిచయం ఉన్నవారిలా చాలా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు. ఇవాళ మీ కోరిక తీరే భాగ్యం కలిగిందనుకుంటాను. 10 నిమిషాల ప్రయాణానికి $3 అంటే నిమిషానికి కేవలం 33 సెంట్లు మాత్రమే. ఇది చాలా సరళమైన ధర అని అందరూ అంటుంటారు, డొనాల్డ్ చెబుతున్నాడు. ఇలా ఖాళీగా డొనాల్డ్ ప్రక్కన నిల్చుని అతను సాగించే వ్యాపార వ్యవహారాల్ని వినడం నాకు ఇబ్బందిగా ఉంది. అతను ఇచ్చే వివరణ, మాట్లాడే పద్ధతి బాగానే ఉంది, కానీ నేను ప్రయాణికులతో మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. చల్లటి మలయ మారుతంలో పక్షులు దేవతలు విహరించే వినీల ఆకాశంలో విహరిద్దాం రండి. అది కేవలం $3కే. భలే చౌక బేరం రండి. నిజానికి ఒంటరిగా ప్రయాణికులను ఎక్కించుకుని విమానంలో మాటిమాటికి తిరగడం కాస్త ఉద్వేగభరితంగా అనిపిస్తుంది. ఒకవేళ ఇలా శ్రమ పడకపోతే ఆ రోజు నాకు పస్తే. కానీ ఇప్పుడు కాస్త విశ్రాంతిగా జరిగే తతంగాన్ని గమనిస్తున్నాను. నా వెనుక నిలబడిన ఆ తాత మనమురాలు కూడా అంతా గమనిస్తోంది. నీలిరంగు కళ్ళు, ఎర్రటి జుట్టుతో అమాయకమైన ముఖం చూడముచ్చటేస్తోంది. ఆ అమ్మాయి ఆకాశంలో ఎగరడానికి భయపడుతోంది. కేవలం తన తాతయ్యతో కూడా వచ్చిందంతే. సాధారణంగా అయితే ఆకాశంలో విహరించాలని కేరింతలు కొట్టి చిన్నపిల్లలు, వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండే పెద్దలు నాకు అనుభవమే. కానీ ఇప్పుడు విమానంలో ఎగరాలని ఉబలాటపడే పెద్దాయన, ఎగరడానికి భయపడుతున్న చిన్నపిల్ల, అంతా భిన్నంగా ఉంది. ఇది నా బతుకు తెరువు కాబట్టి ఇదంతా నాకు సులభంగా అర్థమవుతోంది.
నాకు తెలుసు, ఎవరెంతగా బ్రతిమాలినా ఆ అమ్మాయి విమానంలో ఎగరడానికి ఇష్టపడదు. మరి మీలో ఎవరు విమానం నడుపుతారు? అడిగాడు పెద్దాయన. షిమోడా కప్పులోకి నీటిని వంపుకుంటూ, రిచార్డ్ తీసుకువెళ్తాడు రిచార్డ్ తీసుకువెళ్తాడు. నాకిది భోజన వేళ, మరి అంతదాకా వేచి ఉంటే నేనే తీసుకువెళ్తాను అన్నాడు. అబ్బే, నేను త్వరగా వెళ్ళాలి. మరి మా పంట పొలాల మీదుగా ఎగురుదామా? తప్పకుండానండి. తప్పకుండానండి. మీరు ఎటు వెళ్ళాలో సూచించండి చాలు అన్నాను. ముందు కాక్పిట్లోంచి నా పరుపు చుట్టని, టూల్ బ్యాగును, వంటపాత్ర సామానును క్రింద పడేసి అందులోకి ముసలాయన్ని ఎక్కించి బెల్టుతో బిగించాను. వెనుక కాక్పిట్ సీటులో నేను కూర్చుని బెల్ట్ బిగించుకున్నాను. డాన్, కాస్త సాయం చేయరా అడిగాను. ఏం చేయాలి? చేతిలో నీళ్ల కప్పు పట్టుకుని ప్రొపెల్లర్ దగ్గర నిలబడి అడిగాడు. ప్రొపెల్లర్ను కాస్త తిప్పి ఇంజిను స్టార్ట్ చేయాలి. ప్రొపెల్లర్ను బలంగా వేగంగా తిప్పితే కానీ ఇంజన్ స్టార్ట్ కాదు. కానీ అతడు దానిని అలవోకగా ఒంటి చేత్తో తిప్పాడు. వెంటనే దానిలోంచి ప్రేరణలు ఉన్నతమైన సిలిండర్లలో అగ్ని కణాలు మండడంతో ఆ పాత ఇంజను సులభంగా స్టార్ట్ అయింది. విమానం ముందుకు కదలగానే అతడు నడుస్తూ తన విమానం దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆ బాలికతో మాట్లాడసాగాడు. ఇంజన్ కలిగించిన అపారమైన అశ్వశక్తితో చుట్టుపక్కల ఎండుగడ్డిని పైకి లేపుతూ విమానం ఏటవాలుగా గాలిలోకి ఎగురుతూ 100 అడుగుల ఎత్తుకు, తర్వాత 500 అడుగుల ఎత్తుకు, ఆ తర్వాత 800 అడుగుల ఎత్తుకు చేరి స్థిరంగా ప్రయాణిస్తుండగా ముందు సీట్లోని వ్యక్తి తన చేతితో సూచించినట్లుగా దక్షిణం పడమరల మధ్య దిశగా ముందుకు దూసుకుపోతున్నాం. 3 నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఒక వ్యవసాయ క్షేత్రంలోని ధాన్యాగారాన్ని, పచ్చిక మధ్యలో ఉన్న తెల్ల భవనాన్ని చుట్టబెట్టాం. కాక్పిట్ ముందు సీట్లోని ముసలాయన విమానం రెక్క కంట్రోలు తీగల మధ్య ఉన్న ఖాళీ ద్వారా క్రిందికి చూస్తున్నాడు. ఓ ఇంటి వసారా ముందు నీలం దుస్తులపై తెల్లటి వస్త్రాన్ని కట్టుకున్న ఒక ఆవిడ చేయి ఊపుతోంది. సమాధానంగా ముసలాయన చేయి ఊపాడు. ఆకాశంలోంచి చూసినప్పుడు ఒకరికొకరు ఎలా కనిపించారో బహుశా ఆ తర్వాత వీరిద్దరూ చర్చించుకుంటారనుకుంటా. చివరికి ముందు సీట్లోనే ముసలాయన నా వైపు తల తిప్పి తృప్తిగా ఇక చాలు అన్నట్లుగా ధన్యవాదాలు చెబుతూ తలాడించాడు. క్రింద ఉన్న గ్రామీణులందరికీ తెలియపరచడం కోసం విమానాన్ని విశాలంగా ఒక వృత్తాకారంలో తిప్పి వారు గుర్తించే వీలుగా గడ్డి మైదానం వైపు సర్పిలంగా తిప్పుతూ క్రిందికి దిగుతున్నంతలోనే ఎయిర్ ట్రావెల్ మొక్కజొన్న పంట మీదుగా గాలిలోనికి నిఠారంగా శరవేగంతో లేచి ఇందాక మేము వెళ్ళిన వ్యవసాయ క్షేత్రం వైపుగా తిరిగి కనుమరుగైంది. ఇలా ఒక విమానం దిగుతున్నంతలో మరో విమానం సందర్శకులతో గాలిలోకి లేవడం నాకు ఎందుకో ఉత్సాహాన్నిచ్చింది. ఇంతలో నా విమానం నేలను తాకి గడగడ శబ్దం చేస్తూ గడ్డి మైదానం చివరిదాకా వెళ్ళి రోడ్డు పక్కగా నిలిచింది. ఇంజన్ తిరగడం ఆగిపోయిన తర్వాత ముసలాయన బెల్ట్ విప్పుకుని నా సహాయంతో క్రిందికి దిగాడు. తన కోటు జేబులోంచి పర్సు తీసి డాలర్లను లెక్క పెడుతూ చాలా బాగుందబ్బాయ్ అన్నాడు. అందరికీ ఆనందాన్నిచ్చే వ్యాపారాన్నే మేం చేస్తున్నామన్నాను. వ్యాపారం చేస్తోంది నువ్వు కాదు, నీ స్నేహితుడు అన్నాడు. షిమోడా భుజాలపైకి లేపి ముసలాయన వైపు చూస్తూ నవ్వాడు. సారా, నువ్వు పైలట్ అవుతావని అంకుల్ చెప్పాడా అడిగాడు ముసలాయన. లేదు, కానీ పైలట్ కావడం నాకిష్టం. నాకు ఇప్పుడు విమానం ఇంజన్ గూర్చి అంతా తెలిసిపోయింది తెలుసా. సరే, ఇదంతా మీ అమ్మతో చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు కానివ్వు. టైం అయ్యింది. ఇక మనం ఇంటికి వెళ్దాం పదా. ఇద్దరూ మాకు ధన్యవాదాలు చెప్పి ఒకరు నడుస్తూ మరొకరు గెంతుతూ వారి ట్రక్కు దగ్గరికి వెళ్ళారు. క్రింద ఈ మైదానంలోనూ పైన ఆకాశంలోనూ జరిగిన సంఘటనలతో వారిద్దరూ మారిపోయారు. ఆ తర్వాత 2 ట్రక్కులు, ఆ తర్వాత ఇంకోటి, అలా మధ్యాహ్నం దాకా ఆకాశం నుంచి వారి పొలాలను, ఇళ్లను చూడాలనుకునేవారు వస్తూనే ఉన్నారు. 12-13 ట్రిప్పులు అయి ఉండవచ్చు. ఆ తర్వాత పెట్రోల్ కోసం నేను సమీప పట్టణానికి వెళ్ళి వచ్చాను. తిరిగి సాయంత్రం మరికొందరు విమాన వ్యాహ్యాలకి వచ్చారు. అలా సూర్యాస్తమయమై చీకటి పడే వరకు సాగింది. ఈ ఒక్క రోజులో దాదాపు 200 మందిని మేమిద్దరం విమానాలలో తిప్పాం.
కొందరు స్థానికులు, మరికొందరేమో ఇతర పల్లెల నుంచి వచ్చినవారు. ఈ హడావిడిలో సారాను అసలు విషయం అడగడం మర్చిపోయాను. నిజానికి డొనాల్డ్ చెప్పింది కథ, లేక నిజంగానే సారాకు అలాంటి అనుభవం జరిగిందని చెప్పాడా? ప్రయాణికులు ఎక్కి దిగేటప్పుడు వీలైనప్పుడల్లా నేనతని విమానాన్ని గమనిస్తూనే ఉన్నాను. కనీసం ఒక్క నూనె మరక లేదా ఒక్క మట్టి చార కూడా లేదు. ఏదైనా చాకచక్యంతో వేగంగా తిప్పడం ద్వారా అద్దాలకు అంటిన పురుగుల్ని శుభ్రం చేస్తున్నాడా, లేకపోతే ప్రతి గంట లేదా 2 గంటలకు ఒకసారి కాక్పిట్ అద్దాలను శుభ్రపరచాలి కదా. మరి అలాంటిదేమీ చేయడం లేదే. మేము విశ్రమించేసరికి దాదాపు చీకటి పడింది. నేను కొన్ని మొక్కజొన్న పొత్తుల్ని తీసుకుని కుంపటిపై పెట్టి చొప్పదంట్లతో మంటను రాజేశాను. చుట్టుప్రక్కల అంతా చిమ్మ చీకటి. పొయ్యి నుంచి వస్తున్న వెలుగును ప్రక్కనే ఆపి ఉంచిన విమానాలు 2 బంగారు రంగులతో ప్రకాశిస్తున్నాయి. చిన్న ట్రంక్ పెట్టెను తెరిచి అందులోకి చూస్తూ ఏదైనా సూప్ లేదా నూడిల్స్ లాంటివి వేడివేడిగా వండుదామా, లేక మొక్కజొన్న కంకులు పండ్లు తీసుకుందామా అడిగాను. ఏదైనా పర్వాలేదు, అసలు ఏమీ లేకపోయినా సరిపెట్టుకోగలను నెమ్మదిగా అన్నాడు షిమోడా. అరే, మీకు ఆకలి వేయట్లేదా? ఈ రోజంతా కష్టపడ్డాము. నా ఆకలి తీర్చడానికైతే నువ్వేమీ ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఏదైనా బాగా వండగలిగితే రుచి చూస్తాను. వెంట తెచ్చుకున్న పెట్టెలోంచి 2 సూపు కాన్లను తీసుకుని నా దగ్గరున్న కత్తితో తెరిచి మంటపై ఉన్న మూకుడులో పోశాను. ఇవాళ చాలా మంచి రోజు. నా జేబులన్నీ డబ్బుతో బరువెక్కాయి అనుకుంటూ జేబులోంచి నోట్లను తీసి లెక్క పెట్టసాగాను. $147 ఉన్నాయి. అంత సంపాదించడం నాకు మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. మనస్సులోనే లెక్కిస్తూ డాన్, ఈరోజు నేనొక్కడినే 49 ట్రిప్పులు $100 లక్ష్యాన్ని అధిగమించాను. మరి నువ్వైతే కనీసం $200 సంపాదించి ఉంటావు. ఎందుకంటే నీ విమానంలో ఒకేసారి 2 తీసుకువెళ్ళవచ్చు కదా. అవును, ఒకేసారి 2 తీసుకెళ్ళాను. ఎలాంటి మాస్టర్నేనా నువ్వు కావాలని వెతుకుతున్నావు? ప్రతిస్పందించాడు షిమోడా. నేను ఎవరి కోసమో వెతకడం లేదు, కేవలం డబ్బు లెక్క పెడుతున్నాను. దీనితో ఓ వారం రోజులు హాయిగా గడిపేయవచ్చు. ఇంకా వారం రోజులు ఏ శ్రమ పడనవసరం లేదు అన్నాను. నువ్వు డబ్బులో పడి అలా ఈదుతూనే ఉంటావా, లేక ఉడికిన సూప్ గిన్నె నా చేతికిస్తావా? నా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు షిమోడా.